షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న సరిహద్దు ఉగ్రవాదం సమస్యను గట్టిగా లేవనెత్తారు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని నేరుగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు తెలిపారు. చైనాలోని టియాన్జిన్ నగరంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు ఇరు దేశాల మధ్య నెలకొన్న కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దు ఉగ్రవాదంపై మాట్లాడుతూ భారతదేశం, చైనా రెండు ఉగ్రవాద బాధితులేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ఉమ్మడి ముప్పును ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. అందుకు జిన్‌పింగ్ కూడా ఓకే చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఇండియాతో కలిసి అడుగులు వేస్తామని వివరించారు. నిజానికి చైనా పాకిస్తాన్‌కు సాంప్రదాయంగా అన్ని విధాలా అండగా నిలుస్తూ వస్తోంది. గతంలో ఐక్యరాజ్య సమితిలో పాక్ ఆధారిత ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించే భారత ప్రయత్నాలను చైనా పలుమార్లు అడ్డుకుంది. ముఖ్యంగా జూన్‌లో జరిగిన ఎస్‌సిఓ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి ప్రకటనను ప్రస్తావించడానికి చైనా ఇష్టపడలేదు. దీంతో భారత్ దానిపై సంతకం చేయడానికి నిరాకరించింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రజలు చేసిన తిరుగుబాటు గురించి ప్రస్తావించింది. తమ మద్దతు ఎప్పుడూ పాకిస్తాన్‌కి అని చెప్పకనే చెప్పింది. కానీ ఒక్కసారి మోదీతో భేటీ అయిన తర్వాత చైనాలో చాలా మార్పు వచ్చింది. మిత్ర దేశాన్ని పక్కన పెట్టేసి మరి భారత్‌కు చైనా మద్దతివ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు పాకిస్తాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోదీ, షరీఫ్ మధ్య ఎలాంటి ప్రత్యేక సంభాషణలు జరగలేదని అధికారులు ధృవీకరించారు. అలాగే ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా సరిహద్దులో శాంతి, సామరస్యం నెలకొల్పడం ఇరు దేశాల సంబంధాలకు ఒక బీమా పాలసీ వంటిదని అభివర్ణించారు. శాంతియుత వాతావరణం నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఉద్ఘాటించారు. ఇది చైనా భారత్ సంబంధాలలో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.